డిపిఓ ఏలూరు, డిపిఓ కృష్ణ, తిరుపతి సార్ తిరుపతి మాట్లాడారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి ఒకసారి మాట్లాడండి. డిపిఓ తిరుపతి సుశీల గారు ఉన్నారా? రెస్పాండింగ్ సార్. తిరుపతి రెస్పాండింగ్ సార్. సుశీల మేడం, ఇప్పుడు మన పంచాయతీల్లో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? విద్యా సంస్థలు అయితే ఇప్పటికీ 1,90,00,000 ఉంది సార్ తిరుపతిలో డిమాండ్. అందులో 30% ఈ ఇయర్ కి కలెక్ట్ చేశాం, కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మళ్ళీ రీఅసెస్ చేయాల్సి ఉన్నారు. అంటే అలా కాదు, మీరు చెప్పండి నాకు, ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి తిరుపతి? మీకు ఎన్ని మండలాలు వస్తాయి మీ కింద? 30 మండల్ సార్. 30 మండల్సా? 35 సార్. ఓకే, 35 మండలాల్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్ అసలు అన్నీ కలిపి? సార్ అన్ని కలిపి ఒక 250 to 300 ఉంటాయి సార్. కార్పొరేట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. ఓకే, స్కూల్స్ కూడా ఒక సరాసరి ఒక దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు, అధ్యాపకులు కానీ? సార్ ఇప్పుడు పెద్ద యూనివర్సిటీస్ దగ్గర నుంచి మినిమం 500 to 600 స్ట్రెంగ్త్ ఉండే ఉన్నాయి సార్. 3,000 to 4,000 ఉండేవి కూడా ఉన్నాయి సార్. సో ఇట్ వెరీ సార్. 10,000 నుంచి 200 వరకు ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళు వాడే సగటు మనం ఇచ్చే సౌకర్యాలు, కరెంటు, వాటర్ కావచ్చు, నీళ్లు కావచ్చు, వాళ్ళు వాడుకొని వదిలేసిన మురుగునీరు కావచ్చు, మన పర్ క్యాపిటల్ వేస్ట్ డిస్పోజల్ కావచ్చు, ఇవన్నీ పంచాయతీకి ఎంత భారం పడుతున్నాయి? సాలిడ్ వేస్ట్ అయితే మనమే పంచాయతీ నుంచే తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు అంటే అలా కాదు, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఒక 900 కుటుంబాలు ఉన్న ఒక పంచాయతీకి వాళ్ళు సంపాదించే బిలో పవర్టీ లైన్ మనం 3 లక్షలు తీసుకుంటాం. వాళ్ళే సిన్సియర్గా పే చేస్తారు. అంటే నాకున్న కంప్లైంట్, స్టాండర్డ్ కంప్లైంట్ ఆల్ దీస్ ఇయర్స్, అసలు విద్యార్థులు ఎక్కువైపోయారు, విపరీతంగా ఫీజులు కడతా ఉన్నారు, కానీ పంచాయతీలకి పరిధులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అసలు ట్యాక్సులు సరిగ్గా కట్టట్లేదు. ట్యాక్స్ రీఅసెస్మెంట్ ఒకటి జరగాలి. ల్యాండ్ కానీ ఆ కన్స్ట్రక్షన్కి ఉన్న ఎంత కన్స్ట్రక్షన్ కట్టారో దాన్ని అండర్ వాల్యూ చేయడం కావచ్చు, సైజు కావచ్చు, ఏదైనా సరే చాలా ఒక రాంగ్ అసెస్మెంట్ ఆర్ విల్ఫుల్లీ రాంగ్ అసెస్మెంట్ ఏదైనా కానీ దానికి ఏదైనా పేరు పెట్టండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ అరౌండ్ 500 to 600 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, ఆన్ యావరేజ్ ఫ్రమ్ 500 to 600 to 3,000 to 4,000 students are there, and the amount of services they are using are of nature, and it is producing a lot of burden for everybody, and they have to share the burden. That is the point of we collecting tax. And what are the institutions are there, and how many institutions are regularly paying, and do you have any issues at a political level, at administrative level? What are the reasons why we are not able to collect the intended tax? అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైను చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంట్ కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. How come there is a lenient approach towards educational institutions and industries? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. సార్ యాక్చువల్లీ సార్ ఈ ఇండస్ట్రీస్ కి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి వీ హ్యాడ్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే సార్, వాళ్ళ క్లెయిమ్ కొంచెం సార్లు ఎలా ఉంటుందంటే, మేము ట్రస్ట్ కి మీరు ట్యాక్స్ వేయకూడదు, ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కొన్నిసార్లు క్లెయిమ్ చేస్తున్నారు సార్. సో దానిపైన కూడా కొంచెం అంబిగ్యూటీ ఉంది సార్. With your permission, sir, there is no ambiguity, sir. According to AP Panchayati Act, educational institutions ki there is no exemption, sir.
there are clear exemption categories. For example, poultry shed, it is an exempted category. అట్లా క్లియర్గా 1, 2, 3 అని చెప్పి ఉన్నాయి సార్. అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ద ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఎ ట్రస్ట్ సార్ ఆల్మోస్ట్. సో దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్ ఫర్ ఇట్ సార్, దే ఆర్ బౌండ్ టు పే ద ట్యాక్స్. ఒక్కసారి మీరు అంటే మనం పౌల్ట్రీ కూడా ట్యాక్స్ నెట్లో తీసుకురావాలి సార్ యాక్ట్లో యాక్ట్లో ఎగ్జామ్షన్ ఇచ్చాం సార్. వీ కెన్ కన్సిడర్ కమర్షియల్ పౌల్ట్రీ కమర్షియల్ పౌల్ట్రీ అంటే బిగ్ పౌల్ట్రీ అంటే యాక్చువల్లీ వాటి వల్ల స్మెల్ పొల్యూషన్ వచ్చి చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు. బర్డ్స్ మనం అలౌ చేయొచ్చు. మోర్ దెన్ 250 కమర్షియల్. ఓకే దట్ విల్ కన్సిడర్ దట్ పార్ట్. దట్ పార్ట్ విల్ డిస్కస్ ఫస్ట్ ఇంక్రిమెంటల్ చేద్దాం.